అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. జై బగలాముఖి దేవ్యే నమః. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. బగలాముఖి మాతాకి. ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజనమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము బగలాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాడి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగలాముఖి చిన్నమస్త అమ్మవార్లు, సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. ఓం బగలాముఖి దేవ్యే నమః. నెక్స్ట్ చిన్నమస్త కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓం కామాఖ్య దేవ్యే నమః. 2026 కొత్త సంవత్సరం రాబోతా ఉంది. 2025లో చాలా చెడు సంఘటనల్ని అందరం ఫేస్ చేసినాము. 2026 సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఆంగ్ల సంవత్సరం, అలాగే వచ్చేటువంటి ఉగాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే అవమానముతో కూడినటువంటి ఓటమి అని చరిత్ర చెప్తా ఉంది. అలాగే మనకు మన పండితులు కూడా చెప్తా ఉన్నారు, అలాగే శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది, అవమానంతో కూడిన ఓటమి అని. సో మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఏమేం సంచలనాలు జరగబోతా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, దేశవ్యాప్తంగా ఎలా జరగబోతా ఉంది, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, పర్యావరణ విధంగా, రాజకీయ పరంగా, అలాగే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోల పరిస్థితి ఏంది, పాన్ ఇండియా హీరోయిన్ల పరిస్థితి, అలాగే హీరోల పరిస్థితి, వాళ్లకు సంబంధించిన జాతక విశ్లేషణ, సంచలనాలు, వీటన్నిటినీ, అలాగే సామాన్య ప్రజలకు సంబంధించి మేషం నుండి మీనం వరకు ప్రతి రాశి వారికి సంబంధించినటువంటి వివరాలను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియజేయబోతా ఉన్నాను. చాలా విపులంగా తెలియజేయబోతా ఉన్నాను. సుమారు ఒక్కొక్క రాశి గురించి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు ఉంటుంది. అలాగే సంవత్సర ఫలితం కూడా 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వీడియోలను ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చును. స్ట్రైకింగ్స్ ఉండవు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మీరు యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఈ వీడియోలన్నిటినీ వాడుకోవచ్చును. సో నా జాతక విశ్లేషణను ఫాలో అవ్వాలంటే, తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా రాబోయే ఒక 1 మంత్లో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 లోపు 12 రాశుల వివరాలు, అలాగే అన్ని సంవత్సర ఫలితాలను తెలియజేయబోతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.
నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.